రంగనాయకమ్మ అనే మహిళను జగన్ ప్రభుత్వం వేధించిన వైనం చూద్దాం ఒకసారి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నేరానికి కేసులు బనాయించడం కొత్త విషయం కాదు. నిజానికి అది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైన విషయం కూడా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో ఏపీ పోలీసులు దాన్ని మరీ విశృంఖల స్థాయికి తీసుకువెళ్లారు. గుంటూరు నగరంలో 67 ఏళ్ల మహిళ రంగనాయకంపై పెట్టిన కేసు తర్వాతి కాలంలో ఏపీ సిఐడి పోలీసులు చేయబోయే అరాచకాలను రుచి చూపించింది. 2020 సంగతి ఇది. జగన్ ప్రభుత్వంపై విమర్శను సహించేది లేదు అనే సందేశాన్ని పంపడం దీని లక్ష్యం. రంగనాయకమ్మ గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. గుంటూరు నగరంలో పెద్ద ల్యాండ్ మార్క్ అయిన శంకర్వాస్ హోటల్ వ్యవస్థాపకుడు శంకర్ కుమారుడు బాబు భార్య ఆవిడ. వారి కుటుంబానికి చెందిన హోటల్ రవిశంకర్ ఆ హోటల్ నిర్వహణ బాధ్యతలను ఆవిడ కూడా పంచుకునేవారు. నేను గుంటూరులో ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు హోటల్ రవిశంకర్ ఎదురుగానే మా ఆఫీస్ ఉండేది. రంగనాయకమ్మ చదువుకున్న వ్యక్తి, మర్యాదస్తురాలు, సమాజం మంచి చెడ్డల మీద ఆరా ఉన్న పౌరురాలు. ఆమెకు ఒకరోజు సిఐడి నుంచి నోటీస్ అందింది. విచారణ కోసం స్టేషన్కు రావాలంటూ ఆమె ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. 2020 మే నెల 7వ తేదీన విశాఖపట్నం శివారు వెంకటాపురం గ్రామం దగ్గర ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కొన్ని సందేహాలు లేవనెత్తుతూ ఫేస్బుక్లో ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అది ఆవిడ చేసిన నేరం. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నేరానికి రంగనాయకంపై సిఐడి పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో వింటే ఆశ్చర్యం కలగక మానదు. సెక్షన్ 505(2) ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో, రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలను నేరానికి పురికెల్పే ఉద్దేశంతో, సమాజంలోని శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసే ఉద్దేశంతో ఏదేని ప్రకటన లేదా పుకారును చలామణి చేయటం, అదనమాట ఆ సెక్షన్. సెక్షన్ 153A జాతి, మతం, కులం, భాష, ప్రాంతం ప్రాతిపదికగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని కలిగించటం. సెక్షన్ 120B క్రిమినల్ కుట్ర. ఐపీసీ 188 అధికారిక ఉత్తర్వులను కావాలని ధిక్కరించడం. ఐటీ యాక్ట్ 67 ప్రజలను దిగజార్చే ఉద్దేశంతో ఏదైనా రాతను ఎలక్ట్రానిక్ రూపంలో చలామణిలో పెట్టడం. రంగనాయకమ్మ గారి పోస్టులో ఏముందో నేను చదివాను. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్య తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై కొన్ని సందేహాలను ఆమె వ్యక్తం చేశారు. నిజానికి రంగనాయకమ్మ గారి ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఫలానా వారికి నష్టం జరిగింది అని అనేందుకు లేదు. ఆ విధంగా చూస్తే ఇందులో కాగ్నిజబుల్ నేరం లేదు. కాగ్నిజబుల్ నేరం జరగనప్పుడు పోలీసుల దర్యాప్తుకు అసలు ప్రాతిపదికే లేదు. ఈ విషయంలో కాగ్నిజబుల్ నేరం జరిగిందా లేదా అన్నది తెలుసుకోవడానికి పోలీసులు కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు. కానీ ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. పొలిటికల్ బాసుల ఆదేశాల ప్రకారం పోలీసులు ఆ సెక్షన్లు ప్రయోగించారని చూస్తేనే అర్థమైపోతున్నది. రంగనాయకమ్మ ఫేస్బుక్లో పెట్టిన రాతలో అనుచితమైన మాటలు ఏమైనా ఉన్నాయంటే అది లేదు. ఈ గ్యాస్ లీక్ కేసుకు సంబంధించి ప్రజల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలను ఆమె ఫేస్బుక్లో పొందుపరిచారు, అంతే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ఈ దేశంలోని ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కల్పిస్తున్నది. దానిని హరించే అధికారం ఎవరికీ లేదు. అది ప్రాథమిక హక్కు. అయితే ఆ హక్కు కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది, నిజమే. ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రం అలాంటి పరిమితి కిందకి రాదు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియందేమీ కాదు. ప్రభుత్వంపై మరెవరూ ఇలాంటి విమర్శలకు దిక్కుండా నోటీసులతో భయం పుట్టిస్తాం అన్నమాట. అది అసలు లక్ష్యం. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంపై చాలా చర్చ నడిచింది. ఆ ప్రమాదం తర్వాత ఆ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 600 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ గ్యాస్ ప్రభావాన్ని పరిశీలించిన హైపవర్ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం కనీసం 1000 మందికి ఏదో ఒక రకమైన అస్వస్థత మిగిలిపోయింది. ఫ్యాక్టరీ చుట్టుపక్కల నేల, నీరు కలుషితం అయ్యాయి. ఇటీవల తీసిన శాంపుల్స్ ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా అక్కడ మట్టిలో 1000 రెట్లు ఎక్కువగా, బావుల్లో ఉన్న నీటిలో 87 రెట్లు ఎక్కువగా స్టైరీన్ ఉన్నట్టు బయటపడింది. 2 దశాబ్దాలుగా పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక ప్రైవేటు కంపెనీలో ప్రమాదం వల్ల మరణించిన వారికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియో కింద ప్రజాధనం చెల్లించడం ఏమిటి? ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి? ఈ ప్రశ్న కూడా వచ్చింది. ప్రమాదం అనంతరం అక్కడ నుంచి స్టైరీన్ గ్యాస్ను తరలించడానికి ప్రభుత్వం ఎలా అంగీకరించింది అన్న ప్రశ్న కూడా తలెత్తింది. దాని మీద కూడా చర్చ నడిచింది. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సింది పోయి చర్చను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఎల్జీ పాలిమర్స్కు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని అధికార పక్ష నేతలు ఆరోపించారు. దానిని తిప్పికొడుతూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పలానా ముఖ్యమంత్రి హయాంలో ఆ కంపెనీకి పలానా అనుమతి లభించిందంటూ ఏకరవు పెట్టారు. చంద్రబాబు చెప్పింది నిజం కాకపోతే పోలీసులు
రంగనాయకమ్మ గారిపై పెట్టిన కేసు లాంటి కేసును ఆయనపై పెట్టాలి. ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ అనుకోండి, మరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు వైసీపీ నేతలపైన కేసు పెట్టాలి. అదేమీ లేదు, కానీ రంగనాయకమ్మ లాంటి అమాయక పౌరులపై పడ్డారు. చిన్న విమర్శ పోస్ట్ చేసినందుకే ఒక పెద్దావిడిపై కేసు పెట్టారు కదా. మరి పాలిమర్స్ ప్రమాదంలో అనారోగ్యం పాలైన వారి మంచి చెడ్డలు పట్టించుకోవడంలో అంతే ఉత్సాహం కనపరిచారా? ఈ ప్రభుత్వం ఏం చేసింది? స్టైరీన్ గ్యాస్ ప్రభావం చాలా దీర్ఘకాలికంగా ఉంటుందని, దాని బారిన పడిన వారి ఆరోగ్యాన్ని జీవితాంతం పర్యవేక్షించాలని నిపుణులు చెప్పారు. దానికి ఒక ఆసుపత్రి ప్రత్యేకంగా ఉండాలన్నారు. అలాంటిదేమీ లేదు సరికదా. బాధితులకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వారికి ఉచితంగా చికిత్స అందించే ఏర్పాటు కూడా లేదు. ప్రమాదం సంభవించిన 3 ఏళ్ల తర్వాత చూస్తే ప్రభుత్వం వైపు నుంచి బాధితుల మంచి చెడు పట్టించుకునే ఆలోచన ఉన్నట్టు కూడా తోచదు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ లాంటి పారిశ్రామిక ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు కొన్ని ప్రత్యేక హక్కులు సమకూరుతాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఆ ప్రత్యేక హక్కులు ఊసే లేదు.